నేను మళ్ళా చెప్తున్న టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు మాకెవ్వడు బాసు లేడు. మాకున్నది ఒకే ఒక్క బాసు మా తెలంగాణ ప్రజలు. వాళ్ళ ఆశలకు, వాళ్ళ ఆకాంక్షలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మేము ఆర్డర్స్ తీసుకుంటామంటే తెలంగాణ సమాజం నుంచి తీసుకుంటాం. వాళ్ళ కోసం పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, నిటారుగా పనిచేస్తాం. వాళ్ళు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషణ చేస్తాం. తప్పకుండా గెలిపిస్తే సర్వీస్ చేస్తాం, అపోజిషన్ ఉండమంటే అపోజిషన్ ఉంటాం. ఏ పాత్ర ఇచ్చినా పనిచేస్తాం. రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఎవరికి అధికారం శాశ్వతం ఉండదు. ఒకసారి రావచ్చు, ఒకసారి పోవచ్చు. ఇట్స్ కామన్ థింగ్ ఇన్ డెమోక్రసీ. ఇక మేము గెలిస్తేనే లెక్క, మేము దానికోసం ఏ అరాకిరైనా చేస్తాం, మేము అట్లా చెయ్యం. నిజాయితీగా ఉంటాం. ఎన్నో ఉప ఎన్నికలు భయంకరంగా గెలిచినాం, మేము చాలా పెద్ద పెద్ద మేడతో గెలిచినాం. ప్రతిసారి మీరే సాక్షి, మీ ముందే చెప్పిన నేను. గెలిచినామని మనకు గర్వం పనికిరాదు, మనకు అహంభావం పనికిరాదు. గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం, దాన్ని లెక్క పెట్టవద్దు. ఒక విజయానికి పొంగిపోయి బీరాలు పలకడమో లేదా ఒక అపజయం ఎదురైతే దానికి కుంగిపోవడమో చేయకూడదు. రాజకీయాల్లో పొలిటికల్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. వి లూజ్, సమ్ టైమ్స్ వి గెయిన్. అంత మాత్రం చేత అహంకారాలు పనికిరావని చెప్పిన మా పార్టీ క్యాడర్